మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా జయపాల్ గారు, బ్రో వీకోట మార్కెట్ 400 ఏమన్నా ఇది అన్న? వీకోట, పలమనేరు, పొంగనూరు, కలకడ ఈ మార్కెట్లు మొత్తం కేవలం తమిళనాడు మాత్రం ఎగుమతి అవుతున్నాయి. ఉత్తర భారతం ఎగుమతి కావడం లేదు. ఉత్తర భారతం దూరకాయలు కావాలి, క్వాలిటీ కాయలు కావాలి, దానివల్ల అక్కడ ధరలు వెళ్ళడం లేదు. యూజర్ గారు, థ్యాంక్స్ సయ్యద్ షాదాద్ భాయ్ ఫార్ రిమెంబరింగ్ మై కామెంట్స్ అండ్ అప్లోడింగ్ అండ్ యాన్ఎంఆర్ యాక్షన్. మొదటి యాక్షన్ అని అడిగారు, వాళ్ళు అప్లోడ్ చేశాను. మీకు స్వాగతం అన్న. ఐ అబ్జర్వ్డ్ వన్ థింగ్ ఆన్ యూట్యూబ్ టమోటా ప్రైస్ ఇన్ఫర్మేషన్ గివింగ్ ఛానల్స్. మొలకల్చూరు టమోటా మార్కెట్ ప్రైజెస్ ఆర్ బెటర్ దెన్ అదర్ టమోటా మార్కెట్స్. రామశ్రీ గారు, నో ఐఎమ్ నాట్ అగ్రీడ్ యువర్ వర్డ్స్. మొలకల్చూరు మార్కెట్ గతంలో అయితే భారీగా వెళ్ళేది. ఇవాళైతే మొలకల్చూరు, అంగళ్ళు, మదనపల్లి కూడా క్వాలిటీ కాయలు పెడుతున్నాయి. బట్ ఏది ఏమైనా అది మీ అభిప్రాయం, మేము కాదనలేము. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శ్రీ మంజునాథ్ గారు, 30 రోజులు అంచనా చెప్పండి చూద్దాం. ఒక యూట్యూబ్ ఛానల్ 10 years అనుభవం. లేస్తే టమోటా, కూర్చుంటే టమోటా, పడుకుంటే టమోటా. 30 days అంచనా చెప్పండి చూద్దాం. బ్రో మంజునాథ్ అన్న, నువ్వు రెగ్యులర్ కామెంట్లు పెడుతూ ఉంటావు. నేను గతంలో చెప్పడం జరిగింది, జూలై వరకు ధరల్లో రైతు భయపడాల్సిన పనులే కాదు, ధర ఇంత నేను చెప్పలేదు. ఆ మాటకు నేను ప్రస్తుతం కట్టుబడి ఉన్నాను. అంతేగాని ప్రతి నెల ధరలు మీరు ఎవరిని ఉద్దేశించి ఆ మాట చెప్పారు నాకు తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు చెప్పాను. కాకపోతే మొన్న వీడియో ఛానల్ చేశాను. దేవుడి దేవాలయం ఇవాళ జూలై 5వ తేదీ, ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. ఇంచుమించు ధరలు వెళ్ళిపోతాయి. ఇందులో పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. 30 రోజులు అంచనా చెప్పండి చూద్దాం అని మీరు కామెంట్ పెట్టారు. ఐఎమ్ వెరీ సారీ. ఆగస్టు రేట్లు జూలై చివరి వారాలు మాట్లాడదాం. నా అంచనా, నా సర్వే, నా విశ్లేషణ జూలై మాసంతో ముగిసింది. ఆగస్టుకు మాత్రం ఎదురు చూడాల్సిందే, జూలై చివరి వారంలో. ఇక రామశ్రీ గారు, అన్నా దిస్ ఈజ్ మై లాస్ట్ కామెంట్ ఆన్ పెయిడ్ టమోటా ఆర్టిస్ట్. ఆయన ఆంగ్లంలో చాలా సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు. దానికి అనువాదం చెప్తా ఉన్నాను. ఆయన చెప్తున్నది ఒకే ఒక్క మాట, ఎవరు కూడా ఈ ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తే ధరలు వస్తాయని అని వాళ్ళ నమ్మకండి. మీ విచక్షణతో మీరు టమాటో పంటలు నాటుకోండి. తెలిస్తే వాళ్ళే టమాటాలు వేసుకోవచ్చు కదా. ఇది కాకండి బుల్ స్టోరీ మాది. వాళ్ళు చెప్పేది కాకమ్మ కథలు. వాళ్ళని ఎవరు మీరు నమ్మకండి దయచేసి. మీరు అమౌంట్ రామశ్రీ గారు పెద్ద కామెంట్ పెట్టారు, కానీ ఇందులోకి నేను అంగంలో ఎవరైతే మాట్లాడడం జరిగింది, పేరు చెప్పను. 10,000 రూపాయలు కట్టి కూడా వారు ప్లాంటేషన్ ఎప్పుడు ధరలు వస్తాయని 10,000 రూపాయలు కట్టి సమాచారాన్ని తీసుకున్నారు. మీరు చెబుతున్నారు కానీ ఆయన ఒకే మాట చెప్పాడు, 10,000 5,000 రైతుకు పెద్ద సమస్య కాదని ఇవ్వడానికి సిద్ధం, మేము సిద్ధం, కానీ ఫెయిల్యూర్ కాకూడదు అని ఆయన నాతో చెప్పడం జరిగింది. మీరు అనేది బాగుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, టమోటా పంట అదృష్టం తోట, టమోటా లాంటి ధర దైవాధీనం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీ ఇష్టం ఉంటే మీరు డబ్బులు కట్టి సమాచారం సేకరించి మీరు ప్లాంట్ చేయండి, తప్పు లేదు. బట్ ఆయనది సలహా ఇస్తున్నారు, ఎవరిని మీరు అడగద్దండి, ఎవరు డబ్బులు ఇవ్వద్దండి, మీరు ప్లాంటేషన్ మీ విచక్షణతో మీరు చేసుకోండి అని చెప్పి. ఇది అన్నదాత రామశ్రీ గారు ఆంగ్లంలో ఇచ్చిన ఒక సుదీర్ఘమైన సందేశం. I am saying this to all the people. You just think our politicians also tells cock and bull stories. Don't do tomato plantation by listening other words. I am repeating my words. Don't plantation by listening other words. Please, please, please. Dear farmers, always you should take your own decision regarding tomato plantation. ఇదే చివరి మాట. మీ యొక్క సొంత నిర్ణయాలతో మీరు ప్లాంటేషన్ చేసుకోండి. ఎవరిని కూడా మీరు డబ్బులు కట్టి సమాచారం తెలుసుకోవద్దండి. వారు రాజకీయ నాయకుల్లాగా వాళ్ళు కూడా బుల్ అండ్ కాక్ స్టోరీస్ కాకమ్మ చెప్తారని ఆయన కామెంట్ పెట్టారు. రామన్ రామ్ గారు, అన్న అనంతపురంలో తోటలు ఎక్కువ మచ్చ వైరస్ ఉంది అని చెబుతున్నారు. ఆగస్టులో అనుకున్నంత స్టాక్ రాకపోవచ్చు అన్న. చూద్దామన్నా. అన్న ఆగస్టు రేట్ కంటిన్యూ అవుద్దా అన్న? ఆనంద్ గారు, జూలై లాస్ట్ వీక్ దీని గురించి మాట్లాడదాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, గుడ్ మార్నింగ్ భయ్య, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. మాది 24 కటింగ్ పడుతుంది. ఇవే రేట్లు కానీ అమ్మితే చాలు, దీనికంటే ఇంకా తక్కువ ఉంటే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. యూజర్ గారు, గుర్రంకొండ, ఐఎమ్ సారీ, మార్కెట్ల గురించి ఆరోపణలు చేయకండి. మీకు నచ్చకపోతే వెళ్ళకండి. ఎక్కడ టమాటా బాగా అమ్ముతారు అక్కడే వెళ్ళండి. ఎందుకంటే మన పంట మన ఇష్టం, మనం ఎక్కడ నమ్ముకునే హక్కు, అధికారం, స్వేచ్ఛ మనకుంది. ఆగస్టు ఫస్ట్ వీక్ 2,000 రూపాయలు కోలార్. సందీప్ గారు, చూద్దామన్నా, అమ్మితే మంచిదే అన్న. నాకు అఖిల్ రెడ్డి వీడియో చూసా. 10% నాలెడ్జ్, 100% కాన్ఫిడెన్స్. 100% ఆయన ఆత్మవిశ్వాసం ఉంది, కానీ 10% మాత్రమే ఆయన కామెంట్ పెట్టారు. కలిగిరి ఎందుకు క్వాలిటీ లేదు అంటున్నారు. ఫుల్ క్వాలిటీ ఉంది కలిగిరి. థింక్ బిగ్ బ్రో గారు, నిజమే అన్న. నేను ఉదయం ఇవాళ నీరజ్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పారు 70% క్వాలిటీ కాయలు వస్తున్నాయని ఆయన అన్నారు నాతో. ఐఎమ్ వెరీ సారీ. కలిగిరిలో కొత్త తోటల కాయలు ఆరంభమయ్యాయి, అక్కడ క్వాలిటీలు ఉన్నాయి.
చివరిగా రామస్వామి గారు మళ్ళీ ఆంగ్లం కామెంట్ పెట్టారు. ఆయన చెప్పాను మొన్న మామూలు కామెడీ ఇంకా ఇంగ్లీష్ పెంచిపోయి అన్నా నేనేం ఇంగ్లీష్ పేరు కాదు, నా మాతృభాష కన్నడ, తెలుగు రాయగలను చదవగలను కానీ టైప్ ఎలా చేయడం నాకు తెలియదు, అందువల్ల నేను ఇంగ్లీష్లో కామెంట్ పెడుతున్నాను. అన్నా మీరు ఇంగ్లీష్లో కామెంట్ పెట్టండి, నాకు ఆంగ్ల భాష పరిజ్ఞానం తక్కువ, మీరు ఇంగ్లీష్లో కామెంట్ పెట్టడం వల్ల నేను దాన్ని చదువుతున్నాను, నాకు తెలియ విషయాలను గూగుల్ వెళ్ళి సెర్చ్ చేస్తున్నాను. మీరు ఇవాళ కాకాని బుల్ స్టోరీని పెట్టారు, దాని కాకమ్మ కథలోని అనువాదం చూశాను. మీరు ఆంగ్లంలో కామెంట్లు పెట్టండి, వాళ్ళైతే సమయం లేదు. ఇక్కడ అంగంలో లోడింగ్లు ఉన్నాయి, ఇక్కడ చాలా సమయం పడుతుంది, అందుకే మీ కామెంట్లు ఆంగ్లంలో మీ కామెంట్లు పూర్తిగా చదవలేకపోయాను. ఐఎమ్ సారీ. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం. అన్నదాత మళ్ళీ విజ్ఞప్తి, చాలామంది ఆగస్టు ధరలను అడుగుతున్నారు, మళ్ళీ చెబుతున్నాను. జూలై వరకు సయ్యద్ షహతాజ్ యొక్క విశ్లేషణ పూర్తయింది. ఆగస్టు యొక్క ధరల గురించి జూలై చివరి వరకు ఖచ్చితంగా నేను మాట్లాడతాను, మీకు సమాచారం ఇస్తాను. అంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి. సమాచారం చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత, అన్నదాత సుఖీ భవ.